వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా డీటెయిల్ చూస్తే సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని హోమం నిర్వహించారు. తార్నాకలోని గణపతి ఆలయంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతికుమార్ మాట్లాడుతూ కరోనా బారి నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 2 నెలల్లో వర్షాకాలం రానున్నందువల్ల నాలాల పూడికతీత పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ మరిన్ని ప్రజారంజక పథకాలు ప్రవేశపెట్టాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం బాగుండాలనే చేస్తున్నాం. తద్వారా కూడా మన ఆరోగ్యాలు, మన కుటుంబాలు, మనం కూడా బాగుపడాలి. కరోనా వ్యాధి నివారణ కావడం కోసం ఈ చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సంకల్పం చెప్పవచ్చు. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ఉజ్జత్తం ధర్మ. కేటీఆర్ గారి పిలుపు మేరకు మా డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి శ్రీమతి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు మరియు మా టీటీసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి గారు మరి రాబోయే 2 నెలల్లో వర్షాలు స్టార్ట్ అవ్వబోతున్న క్రమంలో ముందస్తుగా మరి ఎక్కడెక్కడ నాలాల పరిస్థితి ఏముందో మనం పర్యటించి వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోవాలన్న సంకల్పంతో నిన్న ఉదయం ఈ నాలాలను సందర్శించి మరి వాటిని చూడడం జరిగింది. అదే ఉత్సాహంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి అధికారులను వెంటేసుకొని వెళ్ళలేని పరిస్థితిలో మనం నోటీస్ చేసుకొని తర్వాత వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తదుపరి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ముందస్తు మనం జాగ్రత్తగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నారు. అంత ఉత్సాహంగా నిన్న కార్యక్రమం చేయడం జరిగింది. అదే రోజు నిన్న సాయంత్రము మరి కేసీఆర్ గారికి కోవిడ్ టెస్ట్లో పాజిటివ్గా వచ్చిందని తెలిసేసరికి మా శోభన్ రెడ్డి గారు ఎంత బాధపడ్డారంటే చాలా బాధపడ్డారు. ఆయనకు ఎట్లానంటే మనిషి మన ఇట్లా ఒక ఆకును కోస్తే ఎట్లా పడిపోద్దో ఆ మాదిరి పొద్దున ఉన్న ఉత్సాహం ఈ సాయంత్రం లేకుండా పోయింది. ఎందుకంటే కేసీఆర్ గారితో ఆయన చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. 20 సంవత్సరాలుగా కేసీఆర్ గారితో కలిసి ఉద్యమంలో పనిచేసిండు. కేసీఆర్ గారు ఆయన ఒక్కడు పార్టీలో నాకు కంప్లీట్ నాకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారంటే కేసీఆర్ గారే అనే ఒకటే ఉండేది. కేసీఆర్ గారు అంటే మా శోభన్ రెడ్డి గారికి ఒక బలమైన విశ్వాసం, నమ్మకం. సార్ ఉన్నాడు అనేది ఒక నమ్మకం. అట్లాంటిది ఆయన అంటే ఆయనను ఎవరైనా కూడా ఎక్కడైనా కొంతమంది సెకండ్ క్యాడర్ నాయకులు ఎక్కడైనా నిరుత్సాహంతో కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడినా కూడా శోభన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఖండించేవారు. అసలు ఒప్పుకునేవాడు కాదు. మీరు ఎవరి గురించి అన్నా మాట్లాడండి, సార్ గురించి మాట్లాడితే మాత్రం నా దగ్గరకు ఇంకోసారి రావద్దు, నేను ఉన్నప్పుడు మాట్లాడద్దు అని చెప్పేవాడు. అట్లాంటిది సార్ విషయంలో పడిదేండు. మరి సార్ మంచిగా త్వరగా కోలుకోవాలని మరి రీసెంట్గా ఈ మధ్యలోనే డిప్యూటీ మేయర్ పదవి కూడా ఇచ్చిండు. 20 సంవత్సరాల ఉద్యమ ఫలితం అనుకోవాల్సిందే అది. ఎందుకంటే ఖచ్చితంగా నమ్మకం ఉండే కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తాడని వారిద్దరికీ భార్యాభర్తలు ఇద్దరికి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అదే ఆ విశ్వాసము 100% మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారు నిజం చేసిండ్రు. మరి 20 ఏళ్ళ ఫలితంగా వారికి డిప్యూటీ మేయర్ పదవి రావడం జరిగింది. అట్లాంటి అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా సార్ పేరు నిలబెట్టాలనే దృక్పథంతో మా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు కానీ మరి కార్మిక నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షునిగా చేసినటువంటి కేసీఆర్ గారే తయారు చేసి పెట్టినటువంటి మోతే శోభన్ రెడ్డి గారు కానీ వారి ఉత్సాహం నిన్న మాత్రం చాలా నిరుత్సాహపడిపోయినారు, బాధపడుతున్నారు. కేసీఆర్ గారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని మరి కోవిడ్ నుంచి వాళ్ళు పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో బయటకు వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అన్ని రంగాలకు అన్ని వర్గాలకు అన్ని విధాలుగా మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఉదయం తార్నాకలోని గణేష్ ఆలయంలో మరి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు దంపతులు మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. దీనికి కోవిడ్ సూత్రాలకు అనుకూలంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే
మరి ఒక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మేమందరము కేసీఆర్ గారి అభిమానులుగా, టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, మా శోభన్ రెడ్డి అన్న అనుచర వర్గంగా మరి ఇదే టీటీయూసీ తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్లో మరి నేనొక తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా కేసీఆర్ సార్ సంపూర్ణమైన ఆయురారోగ్యాలతోటి త్వరగా కరోనా జయించి వారు పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మనందరి ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, లాంగ్ లైవ్ కేసీఆర్, లాంగ్ లైవ్ కేసీఆర్.